విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి ఆటో కార్మికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేకే రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో కార్మికుల కోసం పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలు చూసి ప్రతి ఆటో కార్మికుడు ప్రతి సంవత్సరం వాహన మిత్ర అనే పథకం తీసుకొచ్చి వారికి చేదోడుగా నిలుస్తున్నారని అన్నారు. త్వరలో విశాఖను రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారని, దీని వలన విశాఖలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, తద్వారా మీ ఆటో కార్మికులందరికీ ఎక్కువ ఉపాధి లభిస్తుందని అన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఆటో కార్మికుల కోసం పండుగ వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, సారిపల్లి గోవింద్, ఆళ్ల లీలావతి మరియు శ్రీనివాస్, రేయి వెంకటరమణ, కేవీఎన్ శశికళ, మండల అధ్యక్షులు కృష్ణారావు మాస్టర్, జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్, కర్రి మురళీకృష్ణారెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ పీల వెంకటలక్ష్మి, నీలి రవి, డైరెక్టర్ నూకరాజు, రాయుడు శ్రీను, ఎన్ రవికుమార్, దీడి రమేష్, బొడేటి కిరణ్, హబీబ్ మరియు ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 6 థియేటర్లు ఏఎంసీ మాల్లో 6 స్క్రీన్లు, ఒక్కొక్క ఫ్లోర్ 64,500 ఎస్ఎఫ్టీ మాల్. అక్కడ ఒక 2,000 మందికి 10వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న వారికి కూడా అక్కడ ఉపాధి వస్తుంది. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మన విశాఖపట్నం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల దమ్ము సత్తా ఉన్న ఆటో మీరు తలుచుకుంటే విశాఖపట్నం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగల సత్తా సామర్థ్యం మీ అందరికీ కూడా ఉంది. మీరు మీ మాట ప్రతి ఒక్కరు కూడా వింటారు. మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, మన విశాఖపట్నం ఆత్మగౌరవానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారి మీరే ప్రచారకర్తలుగా కూడా మారితే ప్రతిపక్షాలకి కుట్రలు చేసి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేస్తారు, ప్రత్యేక రైల్వేలు ఇస్తామని మోసం చేస్తారు, ఈ విద్యా సంస్థలు ఇస్తామని మోసం చేస్తారు. కానీ అన్ని కూడా మాకు అమరావతి కావాలంటారు చంద్రబాబు నాయుడు కనుక వస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో కానీ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు అమరావతి భ్రమలో పడి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంత మోసం చేశాడో 2014 నుంచి 2019 వరకు మీకు అందరికీ కూడా తెలిసింది. కూడా విజ్ఞప్తి చేస్తూ కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మీ సమస్యలకు సంబంధించి నేను తప్పకుండా కూడా ఏసీపీ గారు కూడా పిలిచాం. అంతేకాకుండా మీకు ఆటో గారికి ఇందాక ఆయన చెప్పినట్టు పెన్షన్ సంబంధించి కానీ, బీమాకి సంబంధించి కానీ, అదేవిధంగా నేను ఈరోజు ఇంకో మాటిస్తున్నాను, పెన్షన్ బీమా ఇవే కాకుండా నేను మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సంబంధించి మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా 800 ఎస్ఎఫ్టీకి తగ్గకుండా మీకు ఒక కార్యాలయాన్ని మీకు సొంతంగా మీకు మాత్రం అమ్ముకునే విధంగా నేను నిర్మాణం చేసి ఇచ్చే విధంగా చేసిస్తానని ఈరోజు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని. ఎందుకంటే టైంకి మీ పిల్లల్ని ఎవరిని కూడా చదువుకోలేకున్న ప్రతి ఒక్కరిని కూడా చదివించండి. ఆ విద్యకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గర రండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రైవేట్ స్కూల్లోని కూడా 100% మన పిల్లల్ని మెరిట్ ఉన్న పేద పిల్లలు కూడా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఉచితంగా పేద పిల్లలకి విద్యను అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రాబో రోజుల్లో తప్పకుండా ఈ రోజు ₹1,00,000 చదువు ఖర్చు అయితే జగనన్న ఆధ్వర్యంలో దాని 50,000కి తర్వాత 10,000కి పూర్తిగా విద్యని ఉచితం చేయాలనే తాపత్రయపడుతున్న అందరికీ నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం మన విశాఖపట్నం నియోజకవర్గంలో ఉన్న ఆటో సోదరులందరినీ కూడా మిమ్మల్ని కలిసి ఈ ఆత్మీయ సమావేశానికి ప్రభుత్వానికి తెలియజేసి, ప్రజాప్రతినిధులకు తెలియజేసి, మీ కుటుంబాల కోసం, మీ ఆటో సోదరుల కష్టాల కోసం పోరాడుతున్న సోదరుడు కొండబాబు గారికి, సోదరి విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మహిళా కోఆర్డినేటర్ వీళ్ళ వెంకటలక్ష్మి గారికి న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి మధ్యలో మిమ్మల్ని కలవాలని అనుకున్నాం. రకరకాల ప్రోగ్రామ్స్ రకరకాల కారణాల వల్ల ఆలస్యమైంది. ఏదేమైనా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటైతే చాలా ఎప్పుడు కూడా ఒకటైతే నేను గర్వంగా ఫీల్ అవుతాను. చాలా చోట్ల జేసీఎస్ కన్వీనర్ కృష్ణారావు మాస్టర్ వేదిక మీద రావాల్సింది విజ్ఞప్తి. మన నియోజకవర్గానికి సంబంధించి మీకుండే ప్రధానమైన సమస్య ఆటో సోదరులకు ఎప్పుడైనా సరే మీకు కన్వీనియంట్గా రోడ్స్ అయితే బాగుండాలి. మన నియోజకవర్గంలో నాకు తెలిసి ఆటో తిరిగిన చోట ఎక్కడ కూడా చిన్న గొయ్యి కూడా చిన్న రాయి పెట్టి కూడా మీ టైర్కి తగలకుండా రోడ్లు అయితే మీరు అభివృద్ధి చేసేదైతే మిమ్మల్ని కలవటం, అదేవిధంగా మీతో ఒక 2 నిమిషాలు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే మనందరం ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటారు. నేను కూడా చాలా నేను 10th క్లాస్ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న కష్టాలు ఎలా ఉంటాయనే అన్నీ తెలిసిన వ్యక్తిని. ఈరోజు ఎందరో ముఖ్యమంత్రులు చూసాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 22 సార్లు 23 సార్లు ఎన్నికలు జరిగినాయి. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలోనే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల చేసి మహిళలకు ఇది చేస్తాం, నిరుద్యోగ యువతికి ఈ పథకాలు ఇస్తాం, మహిళల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం, ఆటో కార్మికుల కోసం, కర్షకుల కోసం, అధ్యాపకుల కోసం, నిరుద్యోగ యువతి కోసం ఇవి పథకాలు చేస్తామని అందరూ కూడా హామీలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తారు. కానీ మొట్టమొదటిసారి వాగ్దానం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు మళ్ళీ ఏ విధంగా ఓట్లు అట్రాక్ట్ చేయాలని చూస్తారు తప్ప సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపించాలని ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు కూడా ఆలోచించలేదు. మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ఓట్లో సీట్లో ముఖ్యం కాదు. మనకి ప్రజల అధికారం కట్టబెట్టారు. ప్రజలకు కల్పించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారం అవ్వాలంటే పేదరిక నిర్మూలన జరగాలి. పేదరిక నిర్మూలన జరగాలంటే ఏ కార్యక్రమాలు చేయాలని మేధావులు, నిపుణులు సలహాలు, సూచనలు తీసుకుని